క్రికెట్లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. సిరీస్లో ఇప్పటి వరకు ఓడిపోని 2 జట్ల మహిళల ఆసియా కప్ 2024లో ఢీకొట్టబోతున్నాయి. ఇప్పటికే భారత జట్టు సెమీఫైనల్లో బంగ్లాదేశ్ ను మట్టి కరిపించి ఫైనల్లోకి దూసుకొచ్చింది. ఇక చివరి ఘట్టమైన ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకతో తలపడనుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఇరు జట్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. సిరీస్ లో ఈ 2 జట్లు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడంతో ఫైనల్ మ్యాచ్ పై అంచనాలు పెరిగిపోయాయి. దీంతో నేటి మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగనుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ టైటిల్ గెలుచుకోవడం ద్వారా భారత్ రికార్డ్ స్థాయిలో 8వ టైటిల్ ను కైవసం చేసుకోవడంపై కన్నేసింది. మరోవైపు భారత్ పటిష్ట బ్యాటింగ్ లైనప్ ను ఎలాగైనా దెబ్బతీయాలని శ్రీలంక బౌలర్లు ప్రణాళికలు రచిస్తున్నారు. లీగ్ దశలో భారత్ పాకిస్తాన్ పై 7 వికెట్ల తేడాతో, యుఏఈపై 78 పరుగులతో, నేపాల్ పై 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. సెమీస్ లో బంగ్లాదేశ్ ను 10 వికెట్ల తేడాతో ఓడించింది. భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, బౌలర్లు ఇప్పటి వరకు బాగానే రాణించారు. టోర్నీలో ఇప్పటి వరకు దీప్తి అత్యధికంగా 9 వికెట్లు పడగొట్టగా, రేణుక 7 వికెట్లతో పట్టికలో 3వ స్థానంలో ఉంది. వీరిద్దరి ఎకానమీ రేట్ కూడా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. వీరిద్దరి బలమైన బౌలింగ్ తో ఇతర భారత బౌలర్లు కూడా లాభపడ్డారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రాధా యాదవ్ ఇప్పటి వరకు 5.5 ఎకానమీ రేటుతో 6 వికెట్లు పడగొట్టారు. మరోవైపు శ్రీలంక కూడా ఇప్పటి వరకు అజేయంగా ఉంది. బ్యాటింగ్ లోనూ రాణిస్తూ టోర్నీలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని కూడా సాధించారు. గ్రూప్ దశలో శ్రీలంక 144 పరుగుల తేడాతో మలేషియాను ఓడించింది. ఇప్పటి వరకు శ్రీలంక తరపున కెప్టెన్ చమరి ఆటపట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఆమె ఇప్పటి వరకు 243 పరుగులు చేసింది. కానీ ఆమె తప్ప మరే ఇతర శ్రీలంక బ్యాట్స్మెన్ 100 పరుగులను చేరుకోలేదు. అయితే ఫైనల్ మ్యాచ్ లో బ్యాటింగ్ లోనూ సత్తా చాటాలని లంక జట్టు భావిస్తోంది. భారత బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ వన్ సైడ్ కాదని, ఇరు జట్లు గెలిచేందుకు సమాన అవకాశాలున్నాయని క్రీడా వర్గాలు అంటున్నాయి.